శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. తులారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందని చూద్దాం. తులారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది ఈ నెల ఆశాజనకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ధన సంబంధితమైన విషయాల్లో రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల గురించి, సంతానం గురించి కొద్దిగా డబ్బు అధికంగా ఖర్చు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న చికాకులు ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అల్లోపతి కన్నా న్యాచురోపతి మరియు అదేవిధంగా ఆయుర్వేదం వైపు మనస్సు అనేది ఎక్కువగా లాగుతూ ఉంటుంది. హోమియోపతి మెడిసిన్ తీసుకుంటేనే బాగుంటుందా అనే విధంగా ఆలోచనలు అనేది పుడుతూ ఉంటాయి. సంతానం ఎదుగుదల, సంతానంలో వారి యొక్క స్థితిగతిని, వారి గురించి డబ్బు ఖర్చు పెట్టడానికి ఎటువంటి వెనకాట వేయరు. ఖర్చు పెట్టేది మన పిల్లలకే డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఎందుకు వెనకాడాలి అనే విషయంగా ఆలోచిస్తారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో గురించి ఆలోచన అనేది ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వెహికల్ అయినా కొనుక్కోవాలి, కారు కొనుక్కుంటే మనకు సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన అనేది కలగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. సంతాన సంబంధితమైన విషయాల్లో ఎదుగుదల బాగుంటుంది. ఈ రాశి వారికి రొటేషన్ అనేది ఈ యొక్క నెల అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, ఉద్యోగపరంగా కొన్ని ఛాలెంజెస్ అనేది ఎదురవుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ మీద పనిభారాన్ని పెట్టి, మీ మీద అధికమైనటువంటి శారీరక శ్రమనిచ్చి, మీరు చేస్తున్నారు కదా, మీకు సమర్థత ఉంది కదా అని చెప్పేసి మీ మీద ఎక్కువగా పనిని నెట్టేసినటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. అంటే మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో వారు పావు వంతు చేసి 75% వంతు మీ మీదకి నెట్టడం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. ఇంత పని చేస్తున్నప్పటికీ కూడా మీకు రావలసినటువంటి మర్యాద, దక్కవలసినటువంటి గౌరవం దక్కట్లేదని చెప్పి అప్పుడప్పుడు ఆలోచనలో ఉద్యోగపరంగా మార్పు కోరుకోవటానికి ఆలోచనలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఈ నెల కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రయాణం చేసేటప్పుడు వేరే వారి సహాయం ద్వారా కానీ
లేకపోతే వేరే బండి వేరే క్యాబుల ద్వారా కానీ లేకపోతే ఇలా ప్రయాణం చేయటం అనేది కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అప్పుడప్పుడు ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా మాటల మనస్పర్ధలు కలగటం, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందుకు జరిగినటువంటి పరిస్థితి. గృహం కొనుక్కుందామని చెప్పి ఆలోచన అనేది ఏదైతే ఉంటుందో అది ముందుకు జరగక వెనక్కి రాక మధ్యలో ఉండేటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. కానీ ఏదో విధంగా ఇల్లు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు, దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే మ్యాథమెటిక్స్ చదువుతున్నారో ఆ విద్యార్థులు గణితం పట్ల కొంచెం ఎక్కువగా కృషి చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా సంతానం ఎదుగుదల విషయంలో కూడా సానుకూలంగా ఉంది. ఈ రాశి వారు వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమతో పాటు మానసికమైనటువంటి చింత నుంచి బయటకు రాగలుగుతారు ఈ యొక్క నెలలో. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి రాజకీయ పరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి పక్కన ఉన్నటువంటి వారే మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయటం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తుంది. మీకు ఇస్తానన్నటువంటి పదవి, రావాల్సినటువంటి పదవి విషయంలో అడ్డంకిని క్రియేట్ చేసేటువంటి వారు ఎక్కువ మంది అవుతారు. వారెవరో తెలుసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి వారే మనకు పదవి రాకుండా అడ్డుపడుతున్నారు అనే విషయం తెలిసి ఒకంత బాధపడటం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగానే ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత ఇవ్వగలుగుతారు, కష్టపడి పని చేయగలుగుతారు. ఈ రాశివారు ఈ యొక్క నెలలో ఈ రాశివారి నెలలో చిన్న చిన్న ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు చాలా క్లారిటీగా ఖచ్చితంగా ఉండేటువంటి మనస్తత్వాన్ని క్లియర్గా మీరు చెప్పగలుగుతారు. ఇంట్లో ఉండేటువంటి పెద్దల యొక్క సమక్షంలోనే ఏ విషయమైనా సరే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. పోలీస్ పంచాయతీలు, కోర్టు వ్యవహారాలు మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల విషయంలో మీరు భాగస్వాములు కాలేరు అని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. నా టైం బాగాలేదు, నేను ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేను, మీరు నిర్ణయం తీసుకోండి ఏదైనా ఒక విషయంలో, నేను అంతేగాని మాట సహాయం కూడా చేసేటువంటి పరిస్థితిలో నేను లేను అని చెప్పి ఖరాఖండిగా చెప్పగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు కష్టే ఫలి అన్నట్లుగా ఉంది కాబట్టి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు రవిగ్రహ అనుకూలత రీత్యా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య నమస్కారంతో పాటు ఈ రాశివారు తామ్ర పాత్రలో అంటే రాగి పాత్రలో నీటిని సేవించడం కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. వాటితో పాటు సూర్యనారాయణ స్వామికి ఎర్రటి పూలతో పూజించడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు కుజగ్రహ మంత్రం అంటే కుజుడును కూడా పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజగ్రహ అనుకూలత కోసం ఈ యొక్క రాశివారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి ఆ యొక్క సింధూరాన్ని ప్రతినిత్యం ధరించటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. వీటితో పాటు గురుగ్రహ మంత్ర జపం కూడా చేయాలి. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం గురుగ్రహ మంత్ర జపం చేయటం వల్ల ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.